కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హలో, మనం ప్రస్తుతం పిఠాపురంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు దగ్గరున్న ఒక పోలింగ్ బూత్లో ఉన్నాం. అంటే పోలింగ్ బూత్ నెంబరు 160. ఇది హనుమంతరాయ స్కూల్లో ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వాళ్ళు చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే, ఇక్కడ లోపలికి వెళ్ళాక లైటింగ్ సరిగా లేకపోవటం వల్ల గుర్తులు సరిగా కనపడట్లేదు అని చెప్తున్నారు. సో దాని మీద అధికారులకు కూడా కిరణ్ టీవీ తరపున కంప్లైంట్ కూడా చేశాం. కానీ మేము లైట్లు తెప్పిస్తామని చెప్తున్నారు, కానీ ఉదయం నుంచి అదే సమస్య ఇక్కడ కనపడుతోంది. ముసలోళ్ళు కాదు, కుర్రోళ్ళకు కూడా ఆ లైటింగ్ సమస్య ఉంది అంటే ఖచ్చితంగా ఇది సీరియస్ ప్రాబ్లమే. అక్కడ ఏ గుర్తుకి వేయాలి ఏంటనేది క్లియర్గా కనపడకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. అంటే యంగ్స్టర్సే కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఖచ్చితంగా పెద్ద వయసు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అయితే అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తే తెస్తున్నాము, ఆల్రెడీ కంప్లైంట్ వచ్చింది, దీని మీద మేము ప్రయత్నం చేస్తున్నాము, లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని గుర్తించే సమయానికి 1:45 అయిపోయింది. అంటే 1:45 పాటు పోలింగ్ జరుగుతుంది. ఎక్కడికక్కడ ఓటర్లు బారులు తీరున్నారు, కసిగా ఓటేయడానికి వచ్చారు. ఇదొక పెద్ద ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా బ్యాలెట్ బాక్స్లో మొదట ఎంపీకి తర్వాత ఎమ్మెల్యేకి ఓటేయాలన్న అవగాహన కొంత తగ్గిందనిపిస్తోంది. ఇది లోపల అధికారులు అవగాహన కల్పించాలి, అది సరిగా కల్పించట్లేదని కూడా చెప్తా ఉన్నారు. సో ఇది అన్ని చోట్ల ఉండే ప్రాబ్లమే. ఇప్పుడు మొదట ఎంపీ అభ్యర్థి పోలింగ్ బూత్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ బూత్లోకి వెళ్ళాలి. మొదట ఎంపీ అభ్యర్థి పోలింగ్ బూత్లోకి వెళ్ళంగానే 4వ నెంబర్, వాస్తవానికి ఎమ్మెల్యే అభ్యర్థి 4వ నెంబర్ పవన్ కళ్యాణ్ గారు, అంటే గ్లాస్ గుర్తు. కానీ ఎంపీ అభ్యర్థి పోలింగ్ బూత్లోకి వెళ్ళినా కానీ ఈ 4వ నెంబర్లో బకెట్ గుర్తుండడంతో కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఇది కూడా స్పష్టంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అధికారులు అవగాహన కల్పించడం అధికారుల బాధ్యత. అలాగే ఎక్కడికక్కడ జనసేనకు సంబంధించిన ఏజెంట్లే దీన్ని బాధ్యత తీసుకొని కాస్త అవగాహన కల్పిస్తే బెటర్ అని నా అభిప్రాయం. ముఖ్యంగా పోలింగ్ బూతులు మొదట ఎంపీ పోలింగ్ బూత్ వస్తుంది, పలానా నెంబర్కి వేయాలి, తర్వాత ఎమ్మెల్యే పోలింగ్ బూత్ వస్తుంది, పలానా నెంబర్కి వేయాలని చెప్పేసి జనసేన వాళ్ళు అవేర్నెస్ తీసుకురాకపోతే కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. జాగ్రత్తగా జనం కూడా, పిఠాపురంలో ఓటేసేవాళ్ళు జనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో స్పష్టంగా చూడండి, మొదట ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొదట మీరు వెళ్ళేది ఎంపీ అభ్యర్థి క్యాబిన్లోకి వెళ్తారు, ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ బూత్లోకి వెళ్తారు. ఇది స్పష్టంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ నెంబర్ బూత్ నెంబర్ 160/37 ఈ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. లోపల అరేంజ్మెంట్స్ ఏమీ బాగోలేదు. ఎందుకంటే ఓటేయడానికి వెళ్ళినటువంటి ఓటర్స్కి ఆ సింబల్స్ ఏమీ కూడా క్లియర్గా కనిపించడం లేదు. లైటింగ్ ప్రాబ్లం ఉంది. అందులోకి ఆ ప్రింట్ పడినటువంటివన్నీ కూడా అలికేసినట్టుగా ఉన్నాయి. దానివల్ల పెద్దవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. పెద్దవాళ్ళే కాకుండా మాలాంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు, 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా సేమ్ అదే ప్రాబ్లం చెప్తున్నారు. ఆల్రెడీ అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది, ఇదిగో తెప్పిస్తాం అదిగో తెప్పిస్తాం అని చెప్పారు. ఇప్పటికి 8:30-9 అయింది. నేను ఆల్రెడీ చెప్పి గంట అయింది, ఇప్పుడు వచ్చి కూడా లైటింగ్ రాలేదు. ఈ రకంగా ఉంటే కనుక చాలా ఇబ్బంది ఫేస్ అయ్యేటువంటి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.